అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 18వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము ఆత్మను దేహమును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనమందు ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి, దేవునికి భయపడుడి. ఎందుకనగా మన యొక్క జీవితము ఆయన యొక్క చేతుల్లోనే ఉన్నది, మన యొక్క నిత్యత్వము కూడాను ఆయన యొక్క చేతుల్లోనే ఉన్నది. కావున ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని యేసు చెప్పాను. ఒకసారి అట్టి నరకమును గూర్చి కొద్దిగా ఆలోచించి చూడుడి. అట్టి నరకదండన ఎంతటి భయంకరమైనదే ఉండును అను సంగతిని ఆలోచించి చూడుడి. దేవుని విడిచి దూరముగా తొలగిపోయినట్లయితే నరకదండనను ఎంతగా యుగాయుగములు అనుభవించవలెను అను సంగతిని ఆలోచించి చూడుడి. దేవునికి భయపడుడి. స్కాట్లాండ్ దేశమునందు అతిపెద్ద పింగాణి పరిశ్రమ ఒకటి ఉండేను. గాజును కరిగించి పాత్రలుగా మార్చు అట్టి కర్మాగారమును ఒక సేవకుడు సందర్శించడానికి వచ్చాను. అక్కడ గాజును పింగాణిని కరిగించి కొలిమిలో నుండి బయటికి వచ్చుటను చూచాను. కొలిమిలో అతి భయంకరమైన ఉష్ణోగ్రతయు ఎర్రటి రంగుతో కూడిన అగ్ని మంటయు ఆయనను ఆశ్చర్యపడినట్టు చేశాను. ఆయన మైమరచి, ఆ కొలిమియే ఎంత భయంకరమైన అగ్నిగా ఉందంటే నరకము ఎంత భయంకరమైన వేదనగాదే ఉండును అని గొప్ప శబ్దముతో చెప్పాను. ఇట్టి మాటలను ఆ సేవకుని సమీపమున నిలబడి ఉన్న ఒక సిబ్బంది యొక్క చెవుల్లో పడాను. అతడు ఆలోచించుటకు మొదలుపెట్టాడు. అతని మనోనేత్రములకు ముందుగా నరకం యొక్క అతి భయంకరమైన దృశ్యము కనబడెను. అతడు విలపించి ఏడ్చుటకు మొదలుపెట్టాడు. పలు మాసములు గడిచాక అతడు ఆ దైవ సేవకుని దర్శించుటకు వచ్చాను. అయ్యా, మీరు ఆకస్మికముగా కొలిమి యొద్దకు వచ్చారు. మీరు ఒక మాటను చెప్పి వెళ్ళిపోయారు. అయితే అట్టి మాటలు నన్ను లోతుగా ఆలోచింపజేశాను. అట్టి నరకమునకు తప్పించుకున్నట్లు నేను ఏమి చేయవలెను? నరకం నుండి తప్పించుకుంటూ గల త్రోవను నాకు నేర్పించుడి అని విలపించి ఏడ్చాను. ఆ దినమే అతనికి రక్షణ దినముగా ఉండేది. అనేకులు మండుచున్న నరకమును గూర్చి ఆలోచించుట గాని ధ్యానించుట గాని కోరుకొంటలేదు. అయితే అది వాస్తవము అన్న సంగతిని ఎవరు అడ్డు చెప్పగలరు? పరలోక రాజ్యము ఉన్నది అను సంగతి ఎంతటి వాస్తవమో అదే విధముగా నరకము ఉండుట కూడాను వాస్తవమే. ప్రేమగల దేవుడు ఒక మనుష్యుని నరకంలోనికి నెట్టి వేస్తాడా అని అనేకులు వాదించుచున్నారు. ఆయన నెట్టివేయవలసిన అవసరం లేదు. పాపము చేయుచున్న మనుష్యుని వలన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేక తనకు తానుగా అతడు ప్రేమగల దేవుని విడిచి తొలగి పరిగెత్తుకుని వెళ్ళి పాతాళంలోనికి పడిపోవుచున్నాడు. దేవుని బిడ్డలారా, నేడు క్రీస్తుని వద్దకు రండి. మీరు కూడాను మీ ఇంటి వారును క్రీస్తుని మహిమగల రాజ్యంలో కనబట్టుకు సంపూర్ణముగా మిమ్మలను అర్పించుకొనుడి. మీ కుటుంబ సభ్యులను గూర్చిన భారము మీకు ఉండవలెను. మీ మట్టుకు మీరు సంతోషముగా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించి మీ ఇంటి వారిని నిత్యానిత్యముగా అగ్ని గంధకములలో అలమటించుట అనుట అందులో మీకు ఎంతటి ఔన్నత్యము గలదు, ఎట్టి సంతోషము గలదు ఆలోచించి చూడండి. నీటి ధ్యానమునకై ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం. నీటి వేద పఠనము ఉదయము ఓబదియా గ్రంథము 1వ అధ్యాయం, సాయంత్రం ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.